श्रीवेणुगोपालाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने వందే రామదూతం. కలియుగ ప్రత్యక్ష దైవం, అవధూత చక్రవర్తి, తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ తానే అయి నడిపిస్తున్న భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి దివ్య చరణాలకు అనంతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ ఈనాటి సత్సంగంలోకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి శుభ స్వాగతం. ఈనాటి కార్యక్రమం వివరాలు ఒకసారి చెప్పుకుందాం. ఓంకారం ధ్యాన శ్లోకాలతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ రోజు పాట కావలి నుంచి శ్రీమతి పద్మజ గారు పాడుతున్నారు. ఆ తర్వాత శ్రీ రమణానంద దీక్షితులు గారి నిర్వహణలో భగవత్ శక్తిని పొందే సూక్ష్మ రహస్యాలు అనే ధారావాహిక అంశం. తర్వాత భక్తుల అనుభవాలు అనే శీర్షికలో శ్రీమతి రజిత గారు ఆల్విన్ కాలనీ, మియాపూర్, హైదరాబాద్ వారు చెప్పిన అనుభవాన్ని విందాం. మేళ్ల చెరువు సత్సంగంలో జరిగిన భజన చూద్దాం. తర్వాత యజ్ఞనామాలను శ్రీమతి చిన్మయి ప్రశాంతి హైదరాబాద్ నుంచి చదువుతారు. తర్వాత పూజా కార్యక్రమం శ్రీ పూర్ణానంద దీక్షితులు గారి నిర్వహణలో సాగుతుంది. కావలి నుంచి ప్రత్యక్షంగా వీక్షిద్దాం. ఫలశ్రుతిని శ్రీ భాస్కర శర్మ గారు చెన్నై నుంచి తెలియజేస్తారు. కార్యక్రమం అంతంలో భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి దివ్య ఆశీస్సులను అందుకుందాం. ముందుగా ఓంకారం ధ్యాన శ్లోకాలతో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. వందే రామదూతం. వందే రామదూతం. వందేహం సతతం శుభాంకఫలదం చేవోరువాసం ప్రభుం కళ్యాణాత్మకః సభాసనిరతం కౌసేయవేషస్థిరం శ్యామాంగేన విభాసమానమనిశం శ్రీరామదూతం గురుం స్మేరాస్య ప్రముఖత్వ సత్వరుచిరం శ్రీకారలోలం భజే భస్మాలంకృతదేహ భాగవిలసత్ పద్మాసనస్థం భజే కాంతిస్పౌచ్య విశేషలోచన మునిం కారుణ్యరత్నాకరం దత్తాత్రేయ పునఃస్వరూపమనఘం సంభావ్య దైవం సదా నిశ్రేయార్థవిధౌ ప్రణౌమి భగవత్ శ్రీవేణుదత్తం శివం శ్రీవేణుదత్తదర్శితాం అనఘాం ఆర్తిభంజనీం శ్రీరామదూతార్చితాంఘ్రీం శ్రీసువర్ణలక్ష్మీమాశ్రయే ఆర్తత్రాణపరాయణీం భగవతీం సంతాన సంపత్ప్రదాం ప్రణమామి సౌభాగ్యదాం శ్రీ సువర్ణలక్ష్మీ. వందే రామదూతం. ఎంతో అద్భుతంగా మనం ఈనాటి కార్యక్రమాన్ని చక్కగా ధ్యాన శ్లోకాలతో ప్రారంభించుకున్నాం. ఎన్నెన్నో జన్మల పుణ్య ఫలంగా ఈ జన్మలో మనందరము అవధూత చక్రవర్తి భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి మార్గంలో ప్రయాణం చేసుకుంటూ ఎంతో పుణ్యాన్ని సంపాదించుకుంటున్నామనే చెప్పాలి. అన్నింటికన్నా మించి ప్రతి వారం కూడా సత్సంగం ద్వారా ఇలా కలుసుకోవడం అనేది ఎంతో ఉత్తమమైన విషయం. అయితే అందులో కూడా ఈ సత్సంగంలో కూడా ప్రతి ఒక్కరి జీవితాల్లోకి భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారు వారి దివ్య ఆశీస్సులతో వెలుగును నింపుతూ వస్తున్నారు. కలియుగంలో అత్యుత్తమమైన భక్తి సాధనం సంగీతం. చక్కటి మార్గం సంగీతం ద్వారా ఆ భగవంతుణ్ణి మనం అర్చించుకుంటూ వస్తున్నాం. ఈ సత్సంగంలో కూడా
ప్రతి వారం భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి పట్ల మన భక్తిని చాటుకోవడానికి ఎంతో అద్భుతమైన పాటల ద్వారా మనం మన భక్తిని చాటుకుంటున్నాం. ఈ రోజు శ్రీమతి పద్మజ గారు కావలి నుండి చక్కటి భక్తి పాటను వినిపించబోతున్నారు. వందే రామదూతం. వందే రామదూతం. జగములేలు స్వామియే దత్తాత్రేయుడే, జగములేలు స్వామియే శివదత్తాత్రేయుడే. జగములేలు స్వామియే దత్తాత్రేయుడే, ముజ్జగములేలు స్వామియే శివదత్తాత్రేయుడే. ఈశుడు తానే మహేశుడు తానే, ఈశుడు తానే మహేశుడు తానే, లోకాలు పాలించే దైవము తానే. జగములేలు స్వామియే దత్తాత్రేయుడే, ముజ్జగములేలు స్వామియే శివదత్తాత్రేయుడే. నీ నామమే మంత్రము, ఆ మంత్రమే జీవము, నీ రూపమే ఈ లోకము, ఈ జ్ఞానమే సర్వము. నీ నామమే మంత్రము, ఆ మంత్రమే జీవము, నీ రూపమే ఈ లోకము, ఈ జ్ఞానమే సర్వము. కోటి సూర్యకాంతులతో వెలుగుచుంటివి, కోటి సూర్యకాంతులతో వెలుగుచుంటివి. దీన జనుల గాయగా ఇటు వచ్చితివి. జగములేలు స్వామియే దత్తాత్రేయుడే, ముజ్జగములేలు స్వామియే శివదత్తాత్రేయుడే. వేణుగోపాల నీ నామము ఎంత మధురము, నీ చరణు సేవ చేయుచున్న ధన్యులెందరో. గోపాల నినుగాంచుట ఎంత భాగ్యము, నీ చరణు సేవ చేయుచున్న ధన్యులెందరో. కన్నులార నిన్నుగాంచి కడతీరేనా, నిరతము నీ నామములో జీవించనా. కన్నులార నిన్ను కాచి కడతీరేనా, నిరతము నీ నామములో జీవించనా. నిరతము నీ ధ్యానములో జీవించనా. జగములేలు స్వామియే దత్తాత్రేయుడే, ముజ్జగములేలు స్వామియే శివదత్తాత్రేయుడే. జగములేలు స్వామియే దత్తాత్రేయుడే. ఓం జయ దత్త శ్రీ గురు దత్త, శ్రీ వేణు దత్త. వందే రామదూతం. వందే రామదూతం. ఎంతో భక్తి భావంతో సాగిన మీ పాట మా మనసుల్ని పులకింపజేసిందమ్మా. సకల దేవతా స్వరూపుడు భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి దివ్య ఆశీస్సులు మనందరి మీద ఎల్లవేళలా ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ప్రతి వారం కూడా ఎంతో అద్భుతమైన ఒక అంశాన్ని నిర్వహించుకుంటూ వస్తున్నాం. అదే భగవత్ శక్తిని పొందే సూక్ష్మ రహస్యాలు. భగవంతుడిని చేరుకోవాలని, భగవత్ శక్తిని మనలో నింపుకోవాలని స్వామివారు చెప్పినట్లుగా మనమే భగవంతుడు కాగలం మనం తలుచుకుంటే అని చెప్తారు కదా. ఆ శక్తిని ఎలా పొందాలి, మనం అసలు భగవంతుని పట్ల ఎలా ధ్యానం చేసుకోవాలి, దృష్టి ఎలా కేంద్రీకరించాలి, ఏకాగ్రత ఎలా కుదుర్చుకోవాలి, ఇలా అనేకమైన సూక్ష్మ రహస్యాలను మనకి తెలుపుతూ వస్తున్నారు శ్రీ రమణానంద దీక్షితులు గారు. ఈ వారం కూడా మనకి కొన్ని సూక్ష్మ రహస్యాలను తెలపాలని కోరుకుంటున్నాం. వందే రామదూతం. వందే రామదూతం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, సర్వదేవతా స్వరూపుడు, సర్వభూతాత్మకుడు, త్రిగుణాతీతుడు, త్రికాలజ్ఞుడు, ఆ పరబ్రహ్మము తానే అయిన భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి దివ్య చరణ కమలములకు దశసహస్ర అష్టాంగ నమస్కారములు సమర్పించుకుంటూ ఉన్నాము. మనం అరిషడ్ వర్గాల గురించి మాట్లాడుకుంటూ, అరిషడ్ వర్గాలలో మొట్టమొదటిది, పురుషార్థాలలో మూడవది అయిన కామం అంటే కోరిక గురించి చెప్పుకున్నాం. ఈ వారం మనం
ఈ మిగిలిన 5 అంటే క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను గురించి చెప్పుకుందాం. ఈ షడ్గుణాలు 6లోనూ రెండవది క్రోధం. ఈ క్రోధాన్ని జయించడం ఎలాగా అనేది మనం ఇంత క్రితము తెలుసుకునే ప్రయత్నం చేశాం. అయితే అసలు ఈ క్రోధం ఎందుకు వస్తుంది అనేది కూడా మనం ఆలోచించుకుంటే జయించే మార్గం కూడా సులభతరం అవుతుందేమో. కామం నెరవేరకపోతే క్రోధంగా మారుతుంది అని మనం సామాన్యంగా చెప్పుకుంటాం. అదొక్కటే కాదు, క్రోధానికి ఇంకా అనేక కారణాలు ఉన్నాయి. నిజానికి ఈ ప్రపంచంలో కోపం లేని మానవులంటూ కనిపించడు. ఏదో ఒక కారణంతో ఏదో ఒక సమయంలో అందరికీ కోపం వస్తుంది. కొంతమంది బాహ్యంగా ప్రదర్శిస్తారు, కొంతమంది మనసులోనే దాచుకుంటారు. మనస్సులో దాచుకున్న కోపం ప్రమాదకరమండోయ్. అది మనస్సులోనే మల్టిప్లై అయి ఆ కోపం ద్వేషంగా మారుతుంది. అసలు కోపం ఎందుకు వస్తుంది అని మనం విచారణ చేస్తే, కోరిక నెరవేరకపోతే కోపం రావడం ఒకటే కాదు, మన మనస్సుకు నచ్చని లేదా మన అభిప్రాయాన్ని మరొకరు విమర్శించినా లేదా వ్యతిరేకించినా వారిపై మనకు కలిగే వారిపై మనకు కలిగే వ్యతిరేక అనుభూతి, ఆ అనుభూతి మనం కోపంగా నిర్వచించవచ్చు. దీని పర్యవసానంగా మనం కూడా రియాక్ట్ అయ్యి వారిని దూషించడము మొదలైన వికారాలకు మనం కూడా లోనైతే తద్వారా ఇతరుల దృష్టిలో మన స్థాయి తగ్గిపోతుంది. అందుకే కోపం వచ్చినప్పుడు ఆవేశానికి లోను కాకుండా మనకు మనమే కొంత పరుచుకోవడం ఎంతైనా అవసరం. మరొక విషయం, ఆవేశం, అసహనం మూలంగా కూడా కోపం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కోపం అనేది ఒక సహజమైన ఉద్వేగం. ఇది జీవ సంబంధమైనది. ప్రకృతిలో ప్రతి జీవికి ఉన్న లక్షణమే కోపం. ఇతర జీవుల వల్ల తనకి ప్రమాదం ఏర్పడినప్పుడు లేక పోటీ వచ్చినప్పుడు ఆ సవాలును ఎదుర్కోవడానికి జీవులు కోపాన్ని, భయాన్ని ప్రదర్శిస్తాయి అన్నమాట. అవతల జీవి తనకంటే బలమైనదైతే భయంతో పారిపోతుంది, తనకంటే బలహీనమైనదైతే ఎదురు తిరిగి పోరాడుతుంది. ఇది జంతు లక్షణం, జీవ లక్షణం, అన్ని జీవుల లక్షణం అనేది. కోపాన్ని, భయాన్ని పుట్టించే కేంద్రం మన మెదడు లోపలే లింబిక్ లోబా అని ఉంటుంది. సందర్భాన్ని బట్టి పరిస్థితిని ఎదుర్కోవడానికి శరీరాన్ని సమాయుత్తపరిచే అడ్రినలిన్, నాన్ అడ్రినలిన్ హార్మోన్లను ఇది విడుదల చేస్తుంది అన్నమాట. అయితే కోపాన్ని తెప్పించే సంఘటన జరిగినప్పుడు మనము మన మనసులో ఉద్వేగానికి కానీ ఆవేశానికి కానీ లోను కాకుండా ప్రశాంతంగా ఉండగలిగితే రియాక్ట్ అయ్యే హార్మోన్ల విడుదల ఆగి పరిస్థితి మన అదుపులోనే ఉంటుంది. కోపం పుట్టుకతో వచ్చే సహజ గుణం. అందుకే కోపాన్ని అదుపులో ఉంచుకుని ఓర్పు నేర్చుకోవాలి. కొందరికి అకారణంగా కోపం వస్తుంది. కోపం ఉన్నటువంటి పుట్టుకురాదు, దానికి ఒక కారణం ఉంటుంది. మన చుట్టూ ఉన్న వ్యక్తులు, పరిస్థితులు, వాతావరణము, సందర్భము కోపం రావడానికి కారణమవుతాయి. సంఘటన పట్ల అవగాహన, దాన్ని అర్థం చేసుకునే తీరు, నువ్వు అలవరుచుకున్న ఓర్పు నిన్ను కోపానికి దూరంగా ఉంచుతాయి. కోపం రావడానికి మరో కారణము పరిశీలిస్తే నీ వ్యక్తిత్వము, నీ అహంభావము, నీ నమ్మకాలు, గుర్తింపు, నీ గౌరవము, నీ ఆధిపత్యము తదితర అంశాలకు భంగం కలిగినప్పుడు కూడా నీకు కోపం వస్తుంది. అప్పుడు కూడా నువ్వు అలవరుచుకున్న ఓర్పు నిన్ను పతనావస్థ నుంచి కాపాడుతుంది. కొంతమంది కోపం వచ్చినప్పుడు అరవడము, తిట్టడము, అవతల వారిని అవమానపరచడము, లేకపోతే చేయి చేసుకోవడము, దాడి చేయడము, వస్తువులు పగలగొట్టడము ఇలాంటివి చేస్తూ ఉంటారు.
దీనిని యాక్టివ్ అగ్రెసివ్ కోపం అంటారు. మరికొందరు ఉంటారు, వారు మౌన పోరాటం చేస్తారు. నిరాహార దీక్ష అంటే అన్నం తినకపోవడము, మాట్లాడకపోవడము, అలగడము, సహాయ నిరాకరణ లాంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటివి మనం మన ఇళ్ళల్లో కూడా చూస్తూ ఉంటాం. దీన్ని పాసివ్ కోపం అంటారు. ఏ విధంగా ప్రకటించిన కోపం కోపమే. పాసివ్ కోపం కొంత నయం. ఏది ఏమైనా మన గురువర్యులు భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారు చెప్పినట్లు కోపాన్ని నియంత్రించవలసినదే. వినదగునెవ్వరు చెప్పిన వినినంతని వేగపడక వివరింపదగున్ అన్నట్లు వెంటనే రియాక్ట్ కాకుండా నిదానంగా నెమ్మదిగా ఆలోచించి ఓర్పుతో నేర్పుగా నీ పరిస్థితిని చక్కదిద్దుకున్నవాడే ధన్యుడు. అలాగే ఈ అరిషడ్ వర్గాలలోని లోభ మోహ వీటిని కూడా మనం చూద్దాం. మనస్సుని నీ నియంత్రణలో ఉంచుకోవడం ద్వారా వీటిని మనం అదుపు చేయవచ్చు. మోహం అనేది అజ్ఞాన లక్షణం. అసలు మోహం అంటే ఏమిటి? తనకు సంబంధించిన వాటి మీద మితిమీరిన ప్రేమ కలిగి ఉండటమే మోహం. ఉదాహరణకు భార్య లేక భర్త, పుత్రులు అంటే పిల్లలు, ధనము, ఆస్తి, ఇల్లు, ఇలాగా వీటన్నింటి మీదగాను విపరీతమైన ప్రేమ, వీటి ఎడబాటును సహించలేకపోవడం, ఇదంతా కూడాను మోహమే. అలాగే మరి లోభం అంటే ఏమిటి అని మనం విచారణ చేస్తే మన సంపాదించిన సంపాదన అంతా తన సొంతమే అనే భావన. నిజమే కదా? అది మనం సంపాదించిన సంపాదన మన సొంతమే కదా. అయినా తన సొంతం అనుకున్న దాంట్లో ఇతరులకు ఏమాత్రం ఇవ్వలేకపోవడం, దాని గుణం ఉండాలి కదా. దాన ధర్మాలు అసలే చేయకపోవడం. ఒక్క మాటలో చెప్పాలంటే పిసినారితనం, స్వార్థము, సొంత అవసరాలకు కూడా డబ్బు ఖర్చు చేయలేని స్వభావం, దీన్ని మనం లోభం అనవచ్చు అన్నమాట. ఈ లోభం ఒక్కటే అన్ని మంచి గుణాలను ధ్వంసం చేస్తుంది. పాండవుల రాజ్యాన్ని అనుభవిస్తున్న దుర్యోధనుడు పాండవులకు సూది మన మోపినంత స్థలం కూడా ఇవ్వనన్నాడు. మరి చివరికి ఏమయ్యాడు? మనకు అందరికీ తెలిసిన విషయమే. అరిషడ్ వర్గాలలో 4వది అయిన మదం లక్షణాలు ఏమిటో చూద్దాం. మదం అంటే అహంకారం, అహంభావం, గర్వం, ఇతరుల కంటే తానే అధికుడను అనేటువంటి భావం. నా జన్మే గొప్పది, నేనే బాగా చదివాను, నేనే విద్యాధికుడను, నేనే ధనవంతుడిని, నాకే అపారమైన సంపదలు ఉన్నాయి, ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఇట్లా ఇదంతా ఈ గర్వమే మోహం అన్నమాట, మదం అన్నమాట. ఇతరులను చిన్న చూపు చూడటము, అహంకారము, ఎవరిని లెక్క చేయకపోవడము, ఇదంతా కూడాను మదమే. ఇటువంటి చిత్తవృత్తి ఉన్నవారందరూ కూడాను మదాంధులే. ఇక చివరిది అయిన మాత్సర్యం అంటే ఏమిటో చూద్దాం. ఇతరులు ఎవరైనా సరే వారు తనకంటే అధికులు అనుకుంటే సహించలేకపోవడం. ధనంలో కానీ సంపదలో కానీ ఏ విషయంలోనైనా సరే వారు మనకంటే అధికులు అనుకుంటే సహనం లేకపోవడం, సహించలేకపోవడము, ఓర్వలేనితనము, ఇదంతా కూడాను మాత్సర్యమే. ఈ అరిషడ్ వర్గాలలో ఈ అరిషడ్ వర్గాల 6 కూడాను ఈ అరిషడ్ వర్గాల 6 కూడాను అజ్ఞానం వల్లే మనకి కలుగుతూ ఉంటాయి. ఈ 6 అదుపులో ఉంచుకోగలిగితే మనం మన లక్ష్యమైనటువంటి మోక్ష మార్గాన్ని వైపు మనం పయనించగలుగుతాం. ఈ షడ్గుణాలను జయించాలన్నా, అదుపులో ఉంచగలగాలన్నా, ఎందుకంటే జయించడం చాలా కష్టం, దాదాపు అసంభవమే. కానీ అదుపులో ఉంచగలిగే ప్రయత్నం మనం చేయవచ్చు. ముందుగా ముఖ్యంగా కావాల్సింది మనకి ఓర్పు, సహనం. ఆవేశాలకు లోను కాకుండా నీ మనస్సును నీ స్వాధీనంలో ఉంచుకో. భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారు ప్రవచించిన విధంగా
మనస్సుకు మౌనం నేర్పు. నీ మనస్సును నీ స్వాధీనంలో ఉంచుకో, నీ నియంత్రణలో ఉంచుకో. జ్ఞానప్రదాత దేవదేవుడు అయిన భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారిని నీ మనస్సులో ప్రతిష్ఠించుకో. వందే రామదూతం. స్వస్తి. ఎంతో అద్భుతంగా వివరించారండి. మనం ఎలా అయితే ఒక పండగ వస్తే, ఒక దీపావళికో, ఒక సంక్రాంతికో, ఒక ఉగాదికో పండగ జరుపుకోవాలంటే ఆ విధంగా జరుపుకోం కదా. ఇంటిని శుభ్రం చేసుకుంటాం, మూలల్లో ఉన్న బూజును దులుపుకుంటాం, ఇంటిని ఎంతో కళకళలాడుతూ తీర్చిదిద్దుకుంటాం. అప్పుడు గాని ఆ పండగ చేసుకోం. అలాగే భగవంతుడిని ఆరాధించాలి, మన ఇంటికి వచ్చి భగవంతుడు తిష్ట వేయాలి, కూర్చోవాలి మన మనసులో అంటే మనలో ఉన్న అరిషడ్వర్గాలని ఆ రకంగా దులిపేయాలి. బూజును దులిపేసినట్టు దులిపేసి ఓర్పు, సహనం, మనసుకి మౌనం లాంటి చక్కటి ముగ్గులు అద్ది ఆ భగవంతుడిని మన మనసులో తిష్ట వేసుకునేలా చేయాలి. ఎంతో అద్భుతంగా చెప్పారండి సూక్ష్మ రహస్యాలు. మా అందరికీ కూడా ఎంతో ఉత్తేజపూర్వకంగా ఉన్నాయి. వందే రామదూతం. తర్వాత భగవంతుని మార్గంలో ప్రయాణం చేస్తున్న మనందరికీ ఎన్నెన్నో అద్భుతమైన అనుభవాలు. ఆ అనుభవాలను ఒకరితో ఒకరు పంచుకోవడం వల్ల మన ఆనందం మరింత రెట్టింపు అవుతుంది. భగవానుని లీలలను పంచుకోవడం అంతకన్నా ఆనందకరమైన విషయం లేదు. ఈ రోజు ఆల్విన్ కాలనీ, మియాపూర్, హైదరాబాద్ నుంచి శ్రీమతి రజిత గారు తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు. విందాం. వందే రామదూతం. అందరికీ వందే రామదూతం. స్వామి మీ పాదపద్మాలకు నా శిరస్సు వంచి శతసహస్ర సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటున్నాను. తండ్రి వందే రామదూతం. నాకండి మా వారికి పెరాలసిస్ వచ్చి మాట పడిపోయింది, చాలా సిక్ అయిండు. ఒక 4 సంవత్సరాలు అయింది. అయినాక ఒకటొకటి ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి అతనికి. సరే హార్ట్ ప్రాబ్లము అంటే ఫస్ట్ నుంచి ఉంది, కానీ ఆయనకు ట్రాన్స్ వేయాలని అన్నారు కానీ ఈయన అశ్రద్ధతోటి వేయించుకోలేదు. ఇక అలా నడిచిపోతూనే మాట పడిపోయింది. ఆయనకు చూపించుకుంటున్న డాక్టర్కి ఇక స్వామిని దేవుళ్ళని వేడుకుంటున్నాను. ఇక్కడ మన శ్రీకర్ హాస్పిటల్కే చూపించుకుంటుంటే ఏమన్నారు, హార్ట్ చాలా తీవ్రంగా, చాలా వీక్గా ఉందమ్మా, సర్జరీ చేయాలి అనేసారు. అంటే సార్ నేను భయపడిపోయాను. సార్ మరి ఎంత అవుతుంది అని అంటే, అయితే అమ్మ ఒక 5-6 lakhs దాకా అయితే మీరు కొంచెం అరేంజ్మెంట్ చేసుకోవాలంటే నేను పడ్డాను. డబ్బు అంత ఆర్థికంగా లేదు, ఒకటి ప్రాబ్లం తీవ్రంగా ఉంది అంటున్నారు. ప్రాబ్లం ఉందని సరే ఆపరేషన్ చేపిస్తాను సార్, మా వారిని కొంచెం చూసుకోండి, నాకు మరి అతను తప్ప మాకు ఎవరు లేరు, అతను కావాలి నాకు అని అడిగాను డాక్టర్ని. సరేనమ్మా అని అంత ఓకే అనుకున్నారు. మళ్ళీ వాళ్ళు ఏమనుకున్నారేమో తెలియదు, ఒక 2 వారాలు మందులు వాడండమ్మా చూద్దాము అని అన్నారు. నాకు అప్పుడు భయపడిపోయాను. వెంటనే అని అన్నారు, మళ్ళీ ఇలా అంటున్నారు ఏంటి అనేసి. సరే అని చెప్పేసి 2 వారాలు మందులు వాడుకున్నాను, తీసుకెళ్ళాను. అందులో మాత్రం ఏమి ఇంప్రూవ్మెంట్ లేదు గోళీల వల్ల. తీసుకెళ్ళి సార్ మరి ఏమంటారు, ఇట్లా మరి వచ్చాను అని అంటే, అమ్మా ప్రాబ్లం అయితే చాలా తీవ్రంగా ఉంది, అతనికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి మాట పడిపోయింది ఒకటి, వాళ్ళు హార్ట్ది ఎంజోగ్రామ్ ద్వారా హార్ట్ది చూసి చాలా వీక్ ఉంది, ఒకటి ప్రాబ్లము తీవ్రంగా ఉంది, సర్జరీ చేస్తుంటే మళ్ళీ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఇక్కడ నరాలన్నీ చాలా వీక్గా ఉన్నాయి, బ్లడ్ సర్క్యులేషన్ లేదు సరిగ్గా, అక్కడ పంపింగ్ టైంలో బ్లడ్ కూడా ఎక్కువ కావాలి, చాలా సిక్గా ఉన్నాడు, అసలు మేము చెయ్యమమ్మా అని చెప్పేశాడు. అట్లా అంటే ఎట్లా సార్ అంటే, లేదమ్మా చూసుకోండి, ఇక మందుల మీద ఎన్ని రోజులు నడిస్తే అన్ని రోజులు అనేసాడు. భయపడిపోయి ఏంటి సార్ అట్లా అంటే, అవునమ్మా చాలా తీవ్రంగా ఉంది, మేము చెయ్యము, మీరంతా వేదన పడుతున్నారు కాబట్టి నేను ఈ విధంగా చెప్తున్నాను, వేరే వాళ్ళకైతే మేము సరే అని చేసేసి వెళ్ళిపోయేవాళ్ళం, కానీ ఎందుకో నాకు అట్లా అనిపించడం లేదు అని అన్నాడు. అంటే సరే ఇక మందుల మీద నడిపిద్దాం, ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు నడిపిద్దాం అనేసాడు. ఒకటి ఆయనకి ఇష్టము నేను చేసి పెట్టండి అనేసాడు. మళ్ళీ చివరికి నాకు అయిపోయింది అనుకున్నాను. మళ్ళీ ఎందుకు ధైర్యం తెచ్చుకొని పిల్లలను తీసుకొని పిల్లలకు కూడా చెప్పించాను. తీసుకొని వచ్చి ఇక ఏంటి ఇంత ఇల్లు ఉంది, పిల్లలు ఉన్నారు,
నాకెందుకు అనుకున్నాను. అనుకొని ఎవరు ఎవరు నా భర్తను కాపాడతారు అని నా మనసు వెతుకుతుంది. వెతుకుతుంటే ఆ రోజు కార్తీక మాస పౌర్ణమి గుడికి పోయి వచ్చాను. ఎందుకు మధ్యాహ్నం పూట కూరగాయలకైనా వెళ్ళాను. సుజాత అనే అమ్మాయి ఆ రోజు వాళ్ళు కూడా నాంపల్లిలో దర్శనం చేసుకున్నారంట స్వామిది. చేసుకొని వచ్చి ఆ ఫోటో అవి పేపర్లు అన్నీ అక్కడ పెట్టుకుంది. నన్ను చూడగానే అమ్మ నువ్వు ఎప్పుడు బాధపడుతూ ఉంటావు కదా, ఇగో ఈ స్వామి ఫోటో తీసుకో, ఈ నెంబర్కి ఫోన్ చేసుకొని తెలుసుకో వివరాలని, నువ్వు ఇతన్ని నమ్ముకుంటే ఏ ప్రాబ్లం రాదు అని అనగానే నేను ఎందుకు పట్టేసుకున్నానో నా మనసు సంతోషం అనిపించింది. తీసుకొని వెళ్ళి ఇంటికాడ చూసుకున్నాను. చూసుకున్న తర్వాత సత్సంగం అనేది రమాదేవి గారి ఇంట్లో మన కాలనీలో అవుతుంది. మీరు వారం ఆదివారం నాడు 5 గంటల నుంచి 7 గంటల వరకు వెళ్ళండి. అక్కడ ఏ సమస్య ఉన్నా చెప్పుకోండి, ఏ సమస్య ఉన్నా తీరుతుంది మనకు అని ఆ అమ్మాయి చెప్పాదండి. అసలు ఆమెకు కూడా నమస్కారం చెప్పుకుంటున్నాను నేను. చెప్పేసరికి నాలో ఒక విధమైన ఆనందం అనిపించింది, ధైర్యం అనిపించింది. ఇక సాయంత్రం 5 కాకముందే వచ్చాను. ఆ రోజు వచ్చేసి అమ్మకు రమాదేవి గారికి వందనం జరుపుకున్నాను, కూర్చున్నానండి. స్వామివారికి చూసుకున్నాను, వందనం జరుపుకున్నాను. పూజ కార్యక్రమంలోనే చాలా సంతోషం అనిపించింది. ఇక నాకు ధైర్యం వచ్చింది, సరే నేను ఆ స్వామికి చెప్పుకుంటా, ఇక నా భర్తకు ఏం కాదు, నాకు ఏం కాదు అనేసి ఆ రోజు ధైర్యంగా వెళ్ళిపోయాను. నెక్స్ట్ వీక్ మావారే ఆయనంతలా నేను వస్తాను లేసి వచ్చాడు. వచ్చిన ఈ నెక్స్ట్ వీక్ నుంచి వెళ్ళి వచ్చాడు. ఇక్కడ పూజ అదంతా చూసుకున్నాడు. వెళ్ళాక అతనిలో మార్పు వచ్చేసిందండి. ఇక ఆ రోజు నుంచి స్వామివారికి మొక్కుకుంటున్నాను. ఆ రోజు రమాదేవి గారు నాకు ఫోటో ఇచ్చారు, పాటల పుస్తకాలు ఇచ్చారు. అవన్నీ యజ్ఞనామాలు అదొకటి చదువుకుంటున్నాను, స్వామిని వేడుకుంటున్నాను. బాగా ఈ నెల 15 నెల 20 రోజులు అయినాక ఇప్పుడు నిన్న 20వ తారీఖు 1వ నెల 2024 నిన్న పోయి స్వామివారికి దర్శనం చేసుకుంటే స్వామి పెరాలసిస్ వచ్చి మాట పడిపోయింది, ప్లస్ హార్ట్ ప్రాబ్లం అంటున్నారు అని నేను పూర్తి చేయకముందే హార్ట్ ప్రాబ్లం వెళ్ళిపోయింది కదమ్మా, లేదు కదా వెళ్ళిపోయింది కదా అనేసారు. అనడంతో నాకు నోటి మాట రాలేదండి. ఎన్నో అడుగుదాం అనుకున్నాను, ఆయన ఒంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ అడుగుకుందామని అనుకుంటున్నాను. అసలు ఏం రాలేదు. ఇలాగే కళ్ళ పంటి నీళ్ళు ఆనంద బాష్పాలు వచ్చాయి. అప్పుడు వచ్చి స్వామి అని మొక్కుకొని మంచిగా చూసుకోండి స్వామి, ఇక మాల తీసుకున్నాను, ఈ మాల మాకు మనం దీవించండి అని ఆయన మెడలో మాల వేయించుకున్నాను. నేను ఒక అమ్మవారి సువర్ణ దత్తలక్ష్మి స్వామిది ఆ తల్లిది చీర తీసుకుని ఉంటే ఆ చీరగా నేను స్వామికి చూపించుకుంటే ఆ చీర మీద చేయి పెట్టి అమ్మ సౌభాగ్యవతిగా నూరేళ్ళు సౌభాగ్యవతిగా ఆశీర్వదించేసి మమ్మల్ని మా వారికి మెడల మాలదార చేసి మా వారిని ఆశీర్వదించి పంపించారు. ఇక నాకు ఆనందానికి హద్దులే లేవండి. నాకు కాలినప్పుడు అయినా నాకు అనిపించడం లేదు. ఇంటికి వెళ్ళాను, చక్కగా పనులు చేసుకున్నాను, మా వారికి అవి యజ్ఞనామాలు చదివి వినిపించాను, గురుపాదక స్తోత్రం వినిపించాను, అనుభవాలు అవన్నీ చదువుకుంటూ వినిపించాను. యోగ చరిత్ర స్వామికి తీసుకున్నాను. ఆ బుక్లో కూడా ఒక పేరు అదంతా చదువుకున్నాను, చదివి వినిపించాను. ఇక ఆ రోజు 5-6 గంటల నుంచి కూర్చుంటే 8-9 గంటల దాకా మా వారి పక్క కూర్చొని ఇవన్నీ వినిపించుకుంటే అప్పుడు లేచి పిల్లలకి ఏం చేయాలని అప్పుడు చేసుకుంటున్నాను. అంత ఆనందం అనిపించింది నాకు. జై భగవాన్ శ్రీ శ్రీ రామదూత స్వామికి జై. రామదూతం అమ్మ, అద్భుతం, అపూర్వం మీ అనుభవం. మా అందరికీ కూడా గూస్ పంప్స్ వచ్చాయి. ఒక్కసారి కూడా స్వామివారిని కళ్ళతో చూడకుండానే మీరు ముందే స్వామిని ప్రార్థించుకుంటూ వారి మార్గంలో వెళ్తూ అప్పుడు స్వామివారి దర్శనం దక్కించుకుని ఎంతో చక్కగా మీ వారిని మీరు కాపాడుకుంటూ వస్తున్నారమ్మా. మీ భక్తి విశ్వాసాలే మిమ్మల్ని సదా రక్షిస్తాయి. మనందరినీ కూడా మన భక్తి విశ్వాసాలే ఎల్లవేళలా మనల్ని కాపాడతాయి. మనస్ఫూర్తిగా స్వామివారి పట్ల, వారి పాదాల పట్ల మనం విశ్వసిస్తే జరగని పనంటూ లేదు, లభించని విజయం అంటూ లేదు అనడానికి కొన్ని వేల మంది, లక్షల మంది నిదర్శనాలు మన చుట్టూనే ఉన్నారు. వందే రామదూతం. తర్వాత మేళ్ల చెరువు సత్సంగంలో జరిగిన భజన చూద్దాం. వందే రామదూతం. Swami
వందే రామదూతం ఎంతో భక్తి భావంతో వాళ్ళు చేస్తున్న భజన స్ఫూర్తిదాయకం. తర్వాత ఈరోజు యజ్ఞనామాలను శ్రీమతి చిన్మయి ప్రశాంతి హైదరాబాద్ నుంచి చదువుతున్నారు. యజ్ఞనామాలను చదువుకుందాం. అంతకన్నా ముందర ఒక చిన్న ప్రకటన. మనకి లాస్ట్ వీక్ నుంచి మొదలు పెట్టారు ఈ జూమ్. తర్వాత శ్రీ రామదూత స్వామి వారి ఆశ్రమ సంగీత బృందం వారు ప్రాక్టీస్ అనేది జూమ్ సెషన్ లో స్టార్ట్ చేశారు. ఈ వారం లేదు, మళ్ళీ ఎప్పటి నుంచి ఉండేది అనేది అందరికీ కూడా తెలియపరచడం జరుగుతుంది. ఇప్పుడు యజ్ఞనామాలను విందాం. వందే రామదూతం. వందే రామదూతం. ఓం శ్రీం రాం క్లీం ఓం శ్రీ వేణుగోపాలాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం నమః శివాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం శివరూపాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం పార్వతీ రూపాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం దిగంబర రూపాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం కర్పూరకాంతి దేహాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం జటాధరాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం పులిచర్మ ఆసనాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం సర్ప ఆభరణాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం దయా హృదయాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం దయా నిలయాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం సర్వరోగహరణాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం సర్వభూత నివారణాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం దీనజన సంరక్షణాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం ధర్మాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం ధర్మరూపాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం క్షేత్రాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం క్షేత్రరూపాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం పార్వతీసుతాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం కమండలధరాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం రుద్రాక్ష ఆభరణాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం శ్రీ వేణుగోపాలాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం శ్రీ నృసింహరూపాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం శాంతిదాతాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం సంతానదాతాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం సర్వదేవతా స్వరూపాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం సకల గుణాభిరామ రూపాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం భక్తవత్సలాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం భవరోగహరణాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం మాల్యాద్రి నివాసాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం మొగిలిచెర్ల నివాసాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం చేయూరి నివాసాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం సామ్రాజ్య వైభవాయ
श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ शक्तिस्वरूपाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ ओंकाररूपाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ नमः शिवाय श्रीवेणुगोपालबालाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ शान्ति शान्ति शान्तिः। వందే రామదూతం. వందే రామదూతం. ఎంతో చక్కగా యజ్ఞ నామాలను కూడా చదువుకున్నాం. ఇప్పుడు పూజా కార్యక్రమం శ్రీ పూర్ణానంద దీక్షితులు గారి నిర్వహణలో సాగుతుంది. కావలి నుంచి ప్రత్యక్షంగా వీక్షిద్దాం. వందే రామదూతం. వందే రామదూతం. అక్కడ పూజకి ఏర్పాట్లు సాగుతున్నాయి. కావలి నుండి మనం పూజా కార్యక్రమం ప్రతి వారం కూడా ఇలాగ ప్రత్యక్షంగా వీక్షించడం అనేది మనం ఎంతో అదృష్టవంతులుగా భావించవచ్చు. శ్రీ వేణుదత్తాత్రేయ స్వామి వారి, శ్రీ సువర్ణలక్ష్మి అమ్మవారు, భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారు కొలువుదీరి ఉన్న దివ్యమైన ఆశ్రమం మన కావలి ఆశ్రమం. ఇప్పుడు పూజా కార్యక్రమం మొదలవుతుంది. వందే రామదూతం. వందే రామదూతం. భక్తులందరూ ధూపం వెలిగించండిగా. వనస్పత్యుద్భవై దివ్యై నానాగంధై సుసంయుతః ఆగ్రేయః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీరామదూతస్వామినే నమః. ధూపమాగ్రాపయామి. దీపం సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాయోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః. భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహి మాం నరకాద్ఘోరాత్ దివ్య జ్యోతిర్నమోస్తుతే. శ్రీరామదూతస్వామినే నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పళ్ళెల్లో నీళ్ళు పెట్టండి. నైవేద్యం పదార్థాలు స్వామి ఫోటో దగ్గర పెట్టి మంత్రం చదువుతాను. ఓం భోర్ నీళ్లు చల్లండి. ఓం భోర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యనః ప్రచోదయాత్. సత్యం త్వర్తేన పరిశించామి. అమృతవస్తు అమృతోపస్తరణమసి. శ్రీరామదూతస్వామినే నమః. అమృతోపహారాన్ని నివేదయామి. 5 సార్లు చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్యే పానీయం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళ్యామి. పళ్ళెను నీళ్ళు. పాదో ప్రక్షాళ్యామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. తాంబూలం తాంబూలం సమర్పయామి. నీరాజనం కర్పూర వెలిగించండి. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వా వివదన్ యదాస్తే. హిరణ్యపాత్రం వదో పూర్ణం దదాతి మధవ్యోస్తానీతి. ఏకధా బ్రహ్మణ ఉపహరతి ఏకదేవ యజమాన ఆయుస్తేజో దదాతి. సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పరమేష్ట్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యం. హారతి పాఠం. చేవూరువాసాయ చిరుమందహాసాయ దత్తావధూతాయ జయమంగళం. శ్రీవేణుగోపాల శిష్యమణిరత్నాయ శ్రీరామదూతాయ శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. ప్రేమైకరూపాయ ప్రియగానలోలాయ నిర్మల హృదయాయ జయమంగళం. 14 లోకాల ప్రియమార పాలించు దత్తలక్ష్మీ తనయ శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. మాల్యాద్రి నిలయాయ
मार्ताण्डगोत्राय मन्त्रस्वरूपाय जय मङ्गलम् धर्मप्रबोधाय योगीन्द्रशिखराय वेदस्वरूपाय शुभमङ्गलम् जय मङ्गलम् नित्यशुभमङ्गलम् ओङ्कारनादाय श्रीशक्तिरूपाय तीर्थसंसाराय जय मङ्गलम् इष्टकाम्यार्थफलसिद्धिप्रदाताय भक्तमन्दाराय शुभमङ्गलम् जय मङ्गलम् नित्यशुभमङ्गलम् त्रिमूर्तिरूपाय धर्माय करुणाय नित्ययज्ञाय जय मङ्गलम् श्रीनाथलोलाय भूतदमनाय श्रीरामदूताय शुभमङ्गलम् जय मङ्गलम् नित्यशुभमङ्गलम् चेवूरुवासाय चिरुमन्दहासाय दत्तावधूताय जय मङ्गलम् श्रीवेणुगोपाल शिष्यमणिरत्नाय श्रीरामदूताय शुभमङ्गलम् जय मङ्गलम् नित्यशुभमङ्गलम् जय मङ्गलम् नित्यशुभमङ्गलम् भगवान श्री श्री रामदूत स्वामिने नमः। दिव्य मंगल कर्पूर नीराजनं दर्शयामि। नीराजनानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि। नमस्करोमि। పూలు తీసుకోండి, మంత్రపుష్పం చెప్తాను. భక్తమానసాయ విద్మహే యోగి పుంగవాయ ధీమహి తన్నో శ్రీరామదూత స్వామి ప్రచోదయాత్. శ్రీరామదూత స్వామినే నమః. మంత్రపుష్పం సమర్పయామి. यो वेदादो स्वरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य परः स महेश्वरः. वन्दे रामदूतम्. వందే రామదూతం. ఎంతో చక్కగా పూజా కార్యక్రమాన్ని మనం కావలి నుంచి ప్రత్యక్షంగా వీక్షించాం. ఎంతో అదృష్టవంతులం. అలాగే ఇందాక నేను ఒకసారి చెప్పాను, మళ్ళొకసారి గమనిక. శ్రీ రామదూత స్వామి వారి ఆశ్రమ సంగీత బృందం వారు నిర్వహిస్తున్న ఈ సంగీత స్వరార్చన ప్రతి జూమ్ సత్సంగం తర్వాత మళ్ళీ జూమ్ ద్వారా కనెక్ట్ అయ్యి రిహార్సల్స్ చేసుకుంటున్నారు. అయితే అది ఈ వారం లేదు, మళ్ళీ ఎప్పటి నుంచి ఉంది అనేది మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఫలశ్రుతిని శ్రీ భాస్కర్ శర్మ గారు చెన్నై నుంచి తెలియజేస్తారు. కార్యక్రమం అంతంలో భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి దివ్య ఆశీస్సులను అందుకుందాం. వందే రామదూత. వందే రామదూతం. మనం ప్రార్థించే మన గురువు, దైవము, మహావధూత, త్రికాల జ్ఞాని భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారికి, స్వామివారి పాద పద్మములకు అనంత కోటి ప్రణామములు సమర్పించుకుంటున్నాము. భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి మంగళాశాసన పూర్వక ఫలశ్రుతి. 40 వారములు భక్తి శ్రద్ధలతో ఈ సత్సంగములో పాల్గొనే వారికి ఓ పని జరుగుతుంది. ఏది జరిగితే మీకు మంచి జరుగుతుందో అదే జరుగుతుంది. మేలు జరుగుతుంది, చెడు నశిస్తుంది. శుభం శుభం శుభం. వందే రామదూతం. క్షైజ్ఞాన్యయక ప్రవహత్రయతర్భూత్ క్షప్క్షప్తిక్విక్వాన్వయర్భుం ఐజ్ఞాన్వయయహతర్ శైమా వినుర్భూయయః అనర్గాణ్యయయహం ధృత్ 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 కం భిక్తిక్వాయకర్త్రశ్యార్భం విఘ్నాన్వయయహార్భో ష్మైక్ష్మో నినర్యా అంగ్మా శాంతి శాంతి శాంతి. శుభం శుభం.
स्वामी